నాకైతే ఈ వ్యూ అసలు ఇప్పటికీ నాకు బ్రెయిన్ నుంచి పోవట్లేదు. టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. మనం క్రోనికల్స్ ఆఫ్ జార్జియాకి వెళ్ళిపోతాం ఇప్పుడు. టాక్సీ బుక్ చేసుకున్నాను యాండెక్స్ లో. మనోడు జార్జియన్ పర్సన్, టాక్సీ మంచి బాగా మాట్లాడుతున్నాడు. సే హాయ్ టు మై ఫ్రెండ్స్. హాయ్. మనోడికి అంత ఇంగ్లీష్ రాదు, బట్ మంచిగానే మాట్లాడుతాడు. కరెంట్లీ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం, కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. చెప్పాను కదా, ఏ టాక్సీ అయినా సరే మీకు బోల్ట్, యాండెక్స్ ప్రైసెస్ చూసుకొని దాన్ని బట్టి మీరు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. బోల్ట్ కన్నా యాండెక్స్ కొంచెం ఎకనామిక్ ప్రైస్ లో ఉంటుంది, బాగుంటుంది. తక్కువ, లైక్ నేను 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ 30 minutes ఇక్కడ నుంచి టిబ్లిసీ నుంచి క్రోనికల్స్ ఆఫ్ జార్జియాకి. చాలా 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 బడ్జెట్ ప్రైస్ అది. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని చూపిస్తాను. ప్రెసెంట్ అయితే మీకు చెప్పాను కదా, ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ద ఆర్కిటెక్చర్. ఎవ్రీ బిల్డింగ్ సీమ్స్ లైక్ డిఫరెంట్. ఇక్కడ రోడ్డు చూస్తే మొత్తం స్టోన్స్ తోని ఈక్వల్ గా తయారు చేశాడు. సో టెంపుల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేయడానికి వీడియో తీసిందండి. మనం అయితే క్రోనికల్స్ ఆఫ్ జార్జియాకి వచ్చేసాం ఫైనల్లీ. దిస్ ఈస్ క్రోనికల్స్ ఆఫ్ జార్జియా. ఒక హిస్టారికల్ మెమొరీ అని చెప్పొచ్చు జార్జియాకి. ఇక్కడ పైకి వెళ్లే ముందు ఇక్కడ ఒక కంటెంట్ అయితే రాశారు, కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ కాంప్లెక్స్. ఆథర్ పేరు అయితే ఉంది అక్కడ, సంథింగ్ ఏదో డిఫరెంట్ గా. ఇది ఎవరికంటే 3000 యానివర్సరీ ఆఫ్ జార్జియన్ స్టేట్ హుడ్, 2000 యానివర్సరీ ఆఫ్ క్రిస్టియానిటీ, వాళ్ళకి డెడికేట్ చేశారు. ఇది చాలా మాసివ్ స్టోన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఓవరాల్ గా 16 మాసివ్ పిల్లర్స్ ఉంటాయి ఇందులో మొత్తం. సో దీని యొక్క డిజైన్ సింబాలిజం చెప్పాలంటే మీకు ఓవరాల్ గా ఒక హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఇది జార్జియాకి. డార్క్ స్టోన్ అండ్ బ్రాంజ్ తో తయారు చేసిన పిల్లర్స్. జార్జియన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అక్కడ కూడా ఉంది. ఒక్కొక్క పిల్లర్ గురించి ఒక్కొక్క స్టోరీ ఉండి ఉంటుంది. కింద చూస్తే జీసస్ ఉన్నారు, ఆ డిజైనర్ కూడా ఉన్నారు. సార్ లోపలికి వెళ్దాం. చాలా ఎక్సైటింగ్ ఉంది లొకేషన్ అయితే. లొకేషన్ అయితే క్రేజీ ఉంది అసలు. ఒక్కొక్క స్టోన్ ఎలా ఉందంటే బ్రాంజ్, ఇది స్టోన్ సపోర్ట్స్ పెట్టి బ్రాంజ్ తో తయారు చేశారు. రీసౌండ్ వస్తుంది కొడుతుంటే. అసలు ఈ లొకేషన్ ఎలా ఉందంటే పిల్లర్స్ అంతటితో సరౌండింగ్ అయిపోయినాను అలా ఉన్నది. చెప్తే సన్లైట్ వచ్చింది, సన్సెట్ అవుతుంది, అసలు అవసరం ఉంది. బ్యాక్ వ్యూలా ఉంది. ఒక చర్చ్ టైప్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ జార్జియన్ లాంగ్వేజ్. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, బట్ లుక్స్ డిఫరెంట్. లోపలికి వెళ్ళడానికి అవదనుకుంటా. బాగుంది, నైస్. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం ఒకసారి. ఓ మై గాడ్, ఇప్పటి వరకు మనం చూసిన టిబ్లిసీ అంతా డిఫరెంట్ హట్స్ టైప్ ఉంది కదా. మన హైదరాబాద్ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ ఉన్నట్టు ఉన్నాయి మొత్తం అన్ని. లైక్ ఇట్స్ లుక్స్ లైక్ హాస్టల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్. లైక్ ఈ ఏరియా నుంచి అలా ఆ మౌంటైన్స్ వరకు ఉన్నాయి. ఆ తర్వాత మౌంటైన్స్ అన్ని చాలా లైక్ ఇట్స్ లుక్స్ లైక్ డిజర్ట్. కొంత మౌంటైన్స్ డిజర్ట్ లా ఉంది, ఆ తర్వాత మళ్ళీ గ్రీనిష్ గా ఉంది. మీకు ఎగ్జాక్ట్లీ ఇగో ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి. ఇట్స్ లుక్స్ లైక్ హిమాలయస్. మనం అక్కడికి కూడా వెళ్దాం. గోడారి లొకేషన్ అది. బ్యాక్ సైడ్ ఒక చిన్న రివర్ టైప్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తుంటే ఇట్స్ రియల్ ఆర్ ఏ గ్రాఫిక్స్ అన్నట్టుంది. వ్యూ అయితే చాలా బాగుంది. కింద గ్రీనరీ అయితే బుర్రపాడు అసలు మామూలుగా లేదు. మీ కింద చూపించిన అటుపక్క, ఐ మీన్ క్రోనికల్స్ ఆఫ్ జార్జియా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా రివర్ ఉంది. రైట్ సైడ్ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి అలా చివరి వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడతో బిల్డింగ్స్ ఎండ్ అయిపోయి అక్కడ నుంచి మొత్తం ఇంకా మౌంటైన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే ఈ మౌంటైన్స్ కి, ఈ ఇటుపక్క ఉన్న మౌంటైన్స్ కి మొత్తం రివర్ ఒకటి కనెక్టింగ్ ఉంది. ఆ రివర్స్ మధ్యలో చిన్న స్పీడ్ బోట్స్ ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి, రెడ్ కలర్ బోట్స్. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ ఆఫ్ గ్రీనరీతో క్లీన్ రోడ్స్, హైలైట్ ఉంది అసలు ఏరియా. రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడున్న ఇప్పుడు మనం పడిన సన్సెట్ కి పైన ఉన్న క్లౌడ్స్ దాని మీద రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఆసమ్ మూమెంట్ ని మనం క్యాప్చర్ చేసాం ఈ రోజు మనం. అది గైస్, ఈ రోజు క్రోనికల్స్ ఆఫ్ జార్జియా అయితే కంప్లీట్ అయింది. 6 అవుతుంది టైము. ఇప్పుడు ఒక పార్క్ ఒకటి ఉన్నది, వెళ్ళాలి. నేను సన్సెట్ కి వచ్చాను యాక్చువల్లీ. ఇక్కడ నాకైతే ఈ వ్యూ అసలు ఇప్పటికీ నాకు బ్రెయిన్ నుంచి పోవట్లేదు. ఆ స్టోన్స్ మధ్యలో నించుంటే ఇట్లా మై గాడ్. ఇక్కడ చూస్తే
రిఫ్లెక్షన్ ఆఫ్ క్లౌడ్స్ ఇన్ రివర్. బ్యాక్ అగైన్. మనం మిట్స్ మిండా పార్క్ అని ఒకటి ఉంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఐ మీన్ వ్యాలంటైన్స్ డే రోజు కపుల్స్ అలా ఎంజాయ్ చేస్తారు. సోలోగా నేను ట్రావెలింగ్ చేస్తూ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ పార్క్ అయితే చూపించిపోతున్నాను. ఇప్పుడు మిట్స్ మిండా పార్క్ దీని పేరు. ఒకసారి మీరు 360 degrees చూడండి ఒకసారి ఇక్కడ ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక టైప్ ఆఫ్ కేవ్స్ లాగా ఫీల్ వస్తుంది. ఇది ఎంట్రన్స్. కార్స్ అక్కడ వరకు ఉంటాయి, అక్కడ నుంచి వాక్ చేసుకోవాలి. సెక్యూరిటీ ఉన్నారు. వాష్రూమ్ కూడా డిఫరెంట్గా క్రియేట్ చేశాడు. ఇటు పక్క ఎంట్రన్స్ ఇప్పుడు తను వచ్చాడు కదా, నేను ఫస్ట్ సంథింగ్ ఏదో షో కేస్ కోసం పెట్టారేమో అనుకున్నాను. కొంచెం వాష్రూమ్ డిఫరెంట్గా డిజైన్ చేశాడు. కొంచెం చల్లగా ఉంది. చల్లగా అంటే మామూలుగా లేదు. లెట్స్ గెట్ ఇన్సైడ్. ఒకసారి టికెట్ ఆఫీస్కి వెళ్ళి జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఓవరాల్ మ్యాప్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం. దిస్ ఈస్ ద పాయింట్ వీ ఎంటర్డ్. ఇక్కడ మీరు చూస్తుంది WC, ఇలా చెప్పాను కదా, ఈ ఏరియా. మనం ఇక్కడ యు ఆర్ హియర్ అని రాసాడు. ఇందులో 3 types ఆఫ్ మోడ్స్ టైప్ ఇచ్చాడు. ఇగో ఇక్కడ మీరు చూడండి. కిడ్స్ జోన్ ఒకటి ఉంది, ఎక్స్ట్రీమ్ జోన్ ఒకటి ఉంది, ఫ్యామిలీ జోన్ ఒకటి ఉంది. ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఒక జోన్ పెట్టాడు. ఎక్స్ట్రీమ్ జోన్లోని రోలర్ కోస్టర్, తర్వాత రోప్ కార్స్, అలాంటివన్నీ ఐ మీన్ అడ్వెంచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రైసెస్ కూడా చూడండి, ప్రైసెస్ కూడా చాలా వర్త్గా ఉన్నాయి. అక్కడ ఒక అండర్ వీల్ క్లబ్ ఒకటి ఉంది, జైంట్ వీల్ టైప్. ఆ క్లబ్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మెనీ రెస్టారెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సైడ్. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. కాఫీ షాప్స్ ఉన్నాయి, కేఫ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక టవర్ ఉంది. డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ మీకు ఒక మిడిల్ స్టేషన్ పులుకులర్ అని ఒకటి ఉంది. అంటే ఒక టైప్ ఆఫ్ ట్రైన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైన్. అది కేబుల్ కార్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ WC అని అవుతుంది ఫుడ్ కోర్ట్. అక్కడ నుంచి రుస్టావిలా దగ్గర కేబుల్ కార్ కదా. లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం. ఎందుకంటే ఈ పార్క్ చిన్న పార్క్ కాదు, చాలా పెద్ద పార్క్. కవర్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇక్కడ చూడండి, ఇది అయితే డిఫరెంట్గా ఉంది. కేవ్స్ అందరూ పేర్లు రాసుకున్నారు. స్టోన్ ఇది. ఫొటోస్ తీసుకోవడం బాగుంటుంది. గ్రూప్ ఫొటోస్ కానీ ఐ మీన్ డిఫరెంట్ ఫొటోస్. అవి సీ లెవెల్కి అప్రాక్సిమేట్లీ 770 meters హైట్లో ఉంటుంది. ఇది అంత హైట్లోని మిట్స్ మిండా పార్క్ అనేది ఉంటుంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మోస్ట్లీ కపుల్స్ అయితే కనిపిస్తున్నారు. ఎంట్రీ అయితే అదిరిపోయింది. ఇక్కడ కొన్ని సోవెనిర్స్ ఉన్నాయి. ఈ హౌస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. పడిపోతున్నట్టు సంథింగ్ ఏదో ఎర్త్క్వేక్ వస్తే ఎలా పడిపోద్ది అట్లా పడిపోయినట్టు ఒక డిఫరెంట్ డిజైన్తో కట్టింది వెరైటీగా. ఇక్కడ చూడండి మొత్తం అడ్రస్లు ఏమో ఉన్నాయి. ఇది ఒక టవరు, డిఫరెంట్గా ఉంది. లైటింగ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. చూడండి ట్రై చేస్తున్నాడు. జస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటా రీచ్ అవ్వాలి అంతే. పైకి వెళ్తే టెడ్డీస్ వస్తాయి. 3 steps వరకు 20, 50, 100 లారీస్ వస్తాయి అన్నమాట. చాలాసార్లు ట్రై చేసింది కానీ తను పడిపోయింది. ఇక్కడ నుంచి సిటీ చూడండి ఒకసారి. జైంట్ వీల్ అక్కడ ఉంది. మొత్తం టిబ్లిసీ అంతా నైట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తుంది. అండ్ ఇది ఇందాక మీకు చూపించిన టవర్. ఇది ఇందాక చూపించినప్పుడు బ్లూ కలర్ ఉంది, ఇప్పుడు చూసారు కలర్ మారిపోయింది. కపుల్స్ అయితే ఉన్నారు. లైటింగ్ సెటప్ కానీ గ్రీనరీ కానీ అసలు చెట్లు అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మొత్తం ఎక్కడ పడితే గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ కామ్ స్మోక్ కుక్క అంట. సారీ బ్రో, ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్. ఇందాక మీకు చూపించిన విల్లా ఇది. సో లేట్ చేయకుండా ఒకసారి ఈ రోప్ కార్ ఒకసారి ట్రై చేద్దాం. బికాస్ మనకి సిటీ వ్యూ ఇన్ ద నైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం, బాగుంటుంది. టికెట్ అయితే తీసుకున్నాం. ఈ మిట్స్ మిండా పార్క్లో మొత్తం మీరు ఎక్కడ తిరగాలన్నా సరే ఒక టైప్ ఆఫ్ కార్డు ఉంది. ఆ కార్డు తీసుకొని మీరు దీన్ని టాప్అప్ చేసుకొని ఇందులో ఉన్న యాక్టివిటీస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డు ఒకటి కావాలనుకుంటే 2 laris. రోప్ కార్ ప్రైస్ అయితే 12 laris. హలో, థ్యాంక్ యూ. Hello, how are you? Yeah. Where are you from? I'm from India. India. Yeah. Really? India, good. Yeah. Oh, Thank you. మనకు సింగిల్గా ఇచ్చినట్టు ఉన్నాడు. మీరు చూడండి ఇక్కడ నుంచి అసలు
సిటీ ఉంది ఆసమ్ అసలు. మనకి ప్లస్ ఏంటంటే రోప్ కార్ కొంచెం గ్లాస్ కూడా క్లియర్గా ఉండడం వల్ల క్యామ్ క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం ఓవరాల్ సిటీ టిబ్లిసీ సిటీ మొత్తం అంతా మీరు ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బయటకు వస్తాం, ఇక్కడ ఈ స్టెప్స్ చూడండి ఒకసారి, డిజైన్ ఎలా పెట్టాడో పైనుంచి మొత్తం అంతా కింద దింపుకొని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం రోప్ కార్ తీసుకొని కిందకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోమాట్లాడాడు. అంటే మనం పార్క్ నుంచి బయటకు వస్తాం, అరే బాబు నేను పార్క్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే అంత పైనుంచి ఇన్ని టర్నింగ్స్ చేసుకొని కిందకి వెళ్ళి అక్కడ స్వైప్ చేసి మళ్ళీ పైకి రావాలంట. అసలు ఇది ఏమన్నా ఉంది బ్రో టాస్క్? టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఆడు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ రిటర్న్ అయ్యి మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తాడు అనుకున్నాను నేను. పైనుంచి కిందకి రావడానికి రోప్ కార్ రిటర్న్ అవ్వాలంటే ఈ కార్డులో మనీ వేసుకోవాలి. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు రోప్ కార్ ఎక్కుదాం అనుకుంటే ఇంకా పార్క్ మొత్తం కంప్లీట్ చేసి అక్కడి నుంచి కిందకి వస్తాను అని డిసైడ్ అయితే రోప్ కార్ ఎక్కేసి వచ్చేయండి. అలిసిపోయిన ఫ్రెండ్స్, ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అడ్వెంచర్స్ అయితే చాలా ఉన్నాయి. షూటింగ్ గ్యాలరీ అని ఉంది ఇక్కడ మొత్తం. ప్రజెంట్ అయితే జైంట్ వీల్ దగ్గరికి వచ్చాం. అండర్ వీల్ క్లబ్ అంట దీని పేరు. కార్డు టాప్అప్ చేద్దాం వెళ్తే క్లోజ్ చేస్తారంట. ఇక్కడ కొన్ని బగ్గీస్ రెంట్కి ఇస్తున్నారని చెప్పి ఇక్కడ ఉంది. ఫారెస్ట్లో బగ్గీ డ్రైవ్ చేసిన ఫీల్ వస్తుంది మీకు. జాయింట్ వీల్ ఇది చాలా పెద్దది. ఇక్కడ సంథింగ్ ఏదో రెస్టారెంట్ ఉంది. యాక్చువల్లీ క్లోజ్ చేశారు, మనం కొంచెం లేట్గా వచ్చినట్టున్నాం. లాబ్రింత్ అని ఇది కూడా క్లోజ్ చేస్తారు, తెలియట్లేదు అది ఏంటో. లోపలికి వెళ్ళి చూస్తే తెలియదు. సో ఇప్పుడు మనం రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడండి ఒక ట్రైన్ ఉంది, స్టీమ్ ట్రైన్ అనమాట. జియోర్జియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సింబల్ చేస్తుంది ట్రైన్ అని చెప్పి చెప్తున్నాడు. రోస్టావి మెటలర్జికల్ ప్లాంట్ లో 1948లో తయారు చేశారు. అప్పుడు చాలా మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోస్ అయితే షిఫ్ట్ అయ్యేది దీని ద్వారా. చూడండి ఒరిజినల్ ట్రైన్ ఇది, స్టీమ్ ట్రైన్ ఇది. బాగుంటుంది సౌండ్ కూడా, చిక్ 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 అని వస్తుంది కదా. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఏం లేదు, ఈ రోలర్ కోస్టర్ ఒకటే ఉంది. ఇది కూడా కట్ ఆఫ్లో ఉన్నట్టుంది. ఇక్కడ చూడు పబ్జీ లేజర్ అరీనా అని ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ పెట్టాడు. పబ్జీ లేజర్ అరీనా. రోలర్ కోస్టర్ అయితే ప్రెజెంట్ క్లోజ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్, ఎవరు లేరు. అంత పెద్ద రోలర్ కోస్టర్ కాదు, బట్ టర్నింగ్స్ అయితే చాలా ఉన్నాయి. గాయ్స్ ఫైనల్లీ మనం ఫునిక్యులర్కి వచ్చాం. ఫునిక్యులర్ అంటే ఒక ట్రైన్ పైనుంచి కిందకి స్లోప్ టైప్ ఉంటుంది అన్నమాట. అది కూడా క్లోజ్ చేస్తే అట్లీస్ట్ అదైనా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంట్రన్స్ ఇది. ఇందాక మీకు బిల్డింగ్ చూపించాను కదా, ఒక విల్లలా ఉందని, అందులోంచి ఎంట్రన్స్. ఇక్కడ లోపల ఫోటో బూత్ ఉంది, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇదిగోండి ట్రైన్. ఈ పైనుంచి స్లోప్ టైప్ అలా కిందకి వెళ్తుంది. అంటే ట్రైన్ అయితే ఎక్కువ మనం క్రేజీ ఉంది. రోప్ వే కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కిందకి వెళ్ళేటప్పుడు ఎంత హెవీ వెయిట్ని హోల్డ్ చేసుకుంటూ వెళ్తుంది ట్రాక్ మీద. నిజంగా చాలా క్రేజీ ఉంది. ఇది కూడా 12 లారీస్ మనకి పైనుంచి కిందకి డ్రాప్ చేస్తుంది. ఒక వన్ వే అనమాట. ఇది డైరెక్ట్గా లిబర్టీ ఫ్రీడమ్ స్క్వేర్కి వెళ్తుంది. బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంటుంది. డైరెక్ట్ వే, ఫాస్ట్గా రీచ్ అయిపోతాం. ఇది ఫైనల్ ఓవర్ వ్యూ ఫ్రెండ్స్. ట్రైన్ సీట్స్ కూడా ఉన్నాయి మనకి. ఓవరాల్ మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఒకటి, అంత లెంత్ కూడా ఉండదు, బాగుంది. మస్ట్ ట్రై. ఇదొకటి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, వ్యూ బాగుంటుంది చూడడానికి. డే టైంలో వస్తే ఇంకొక టైప్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ ప్రైసెస్ 65, 135. కార్ బ్రాండ్ బట్టి కాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు చాలా ఇష్టం ఇలాంటివి అంటే.